211 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇది కూడా ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడిగినాడు. లెమన్ జ్యూస్ కంటైన్స్ సిట్రిక్ యాసిడ్. ఎస్, లెమన్ జ్యూస్లో ఏముంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. బేకింగ్ సోడా, బేకింగ్ సోడా అంటే ఏంది? NaHCO3. బేకింగ్ సోడా అనేది ఒక బేస్. బేకింగ్ సోడా అనేది ఒక క్షారము, ఒక బేస్గా వర్క్ చేస్తుంది కాబట్టి అది క్షారం కరెక్టే. నెక్స్ట్ ది సి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈజ్ యాసిడిక్ ఇన్ నేచర్. రాంగ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది యాంటాసిడ్, యాసిడ్కి వ్యతిరేకంగా వర్క్ చేస్తుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యాంటాసిడ్, యాసిడ్కి వ్యతిరేకంగా వర్క్ చేస్తుంది కాబట్టి యాసిడ్కి వ్యతిరేకంగా వర్క్ చేయాలంటే బేసిక్ నేచర్ ఉండాలి. కానీ ఇక్కడ యాసిడిక్ అని ఇచ్చినాడు కాబట్టి రాంగ్. సోప్, సోప్ అనేది బేస్. సో బేస్ అనేది జారుడు స్వభావాన్ని కలిగి ఉండేదాన్ని బేస్ అంటాం కాబట్టి సోప్ అనేది ఒక బేస్కి ఉదాహరణ. కాబట్టి ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి కరెక్ట్. ఏబిడి, ఏబిడి ఈజ్ కరెక్ట్. సో దట్స్ వై ఆన్సర్ ఏది కరెక్ట్? ఏబిడి. సో ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 212 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. బేసెస్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. బ్లూ లిట్మస్ను రెడ్ లిట్మస్గా మార్చేదాన్ని ఏమనాలి? యాసిడ్, బ్రా అంటాం. బ్లూ లిట్మస్ను రెడ్ లిట్మస్గా మారిస్తే దాన్ని యాసిడ్ అనాలి. రాంగ్ ఇది. సో యాసిడ్స్ హ్యావ్ సోర్ టేస్ట్. యాసిడ్స్ పుల్లగా ఉంటాయి. కరెక్ట్. బేసెస్ ఎట్లుంటాయి మరి? టర్ట్, చేదుగా ఉంటాయి. సో ఇది కరెక్ట్ వన్. సోప్ ఈజ్ ఏ బేస్. ఎస్, ఇట్ ఈజ్ ఏ కరెక్ట్ వన్. సోప్ అనేది బేసే. లెమన్ జ్యూస్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. రాంగ్. లెమన్ జ్యూస్లో ఏ యాసిడ్ ఉంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎస్టిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అనేది ఉండడం జరుగుతుంది. లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది బేస్ అన్నది కాబట్టి రాంగ్. సో దట్స్ వై కరెక్ట్ ఆప్షన్స్ ఈజ్, కరెక్ట్ ఆప్షన్ ఏంటిది? బి అండ్ సి. అంటే ఏ ఆప్షన్? బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఓకే, కంప్లీటెడ్. నౌ లెట్ వి స్టాప్.